హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంకే రెడ్డి నాలెడ్జ్ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న అంశం ఏదైతే ఉందో అది ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి. ఈరోజు మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళం కూడా మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తూ మరి వారు ఏం చెప్తున్నారో, వారు ఏ విధమైనటువంటి విద్యా విధానాన్ని మన పిల్లలకు అందజేస్తున్నారో మనందరం కూడా దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించకుండా మన బాధ్యతలను వదిలేసి పూర్తిగా స్కూళ్ళకే మన పిల్లల్ని అప్పచెప్పాం, స్కూల్ యాజమాన్యాలకే మన పిల్లల్ని అప్పచెప్పాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం డబ్బులు కడుతున్నాం. సో కాబట్టి మనం మన పిల్లల్ని పూర్తి స్థాయిలో ఆయా పాఠశాల యాజమాన్యాలకు అప్పచెప్తే వారే మన పిల్లలకి ఏ టు జెడ్ మొత్తం అన్నీ నేర్పేస్తారు. సో మన బాధ్యత ఏమి ఉండదు ఇక్కడ అని చెప్పి మన యొక్క ఉద్దేశం. చాలా తప్పు విధానం ఉంది, చాలా తప్పు. మన యొక్క రోల్ మనకెప్పుడు ఉంటుంది తల్లిదండ్రులుగా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి సరైనటువంటి విలువల్ని తెలియజెప్పాలా. భారతీయ సమాజంలో మన యొక్క కర్తవ్యం ఏంటో ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఇది. ఇప్పుడు చూస్తున్నాం, నాకు తెలిసినంతవరకు చాలామంది ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లలకి వారు ఏది అడిగితే అది కొని ఇవ్వటం. ముఖ్యంగా వెహికల్స్ అండి, ఇవి నేను చూస్తున్నా ఈ మధ్యకాలంలో. 10th క్లాస్ కూడా పూర్తి కానటువంటి పిల్లలకి, ఇంకా చెప్పాలంటే 8th 9th అంటే దాదాపు 12-13 సంవత్సరాల పిల్లలకి మనం వెహికల్స్ కొనిపెడుతున్నాం. వారిని స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేలా చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ని మనమే ప్రోత్సహిస్తున్నాం. వీఆర్ ఎంకరేజింగ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎందుకంటే ఇల్లీగల్ అని ఎందుకంటున్నా అంటే మైనర్లకు బండి ఇవ్వడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ, అంతే కదండి. ఇట్ ఈస్ ఇల్లీగల్ టు ప్రొవైడ్ ఏ వెహికల్ టు ది మైనర్స్. ఇది తప్పని తెలిసినా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. రోడ్డు మీద పాదచారులు సక్రమంగా నడవలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ రాబోయే కొన్ని అంశాలు విద్యారంగం